ఒకప్పుడు ప్రథమ సంఘం అపోస్తులుగా ఉన్నప్పుడు మొట్టమొదటి సంఘం తమ దగ్గర ఉన్న స్థిరాస్తులు అన్నీ తెచ్చి ఒకసారి పెట్టారంట. ఎందుకంటే మనం ప్రభువులోనికి వచ్చాం కాబట్టి ఇక నుంచి మనలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఒకడికి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఉండకూడదు. అందరూ సమానంగా ఉండాలి. కాబట్టి ఎవడికున్నదంతా తెచ్చి అమ్మేసి అపోస్తుల పాదాల ముందు పెడితే అపోస్తులు అంటే నాయకులు ఏం చేశారు తెలుసా? ఎవని వాడిని అక్కర కొలది దాన్ని పంచిపెట్టారండి. సమాజ స్థాపన ఈరోజు ఎవడు ఏ పార్టీ చేయగలుగుతుంది? అది ఏ నాయకుడు చేయగలుగుతున్నాడు? ఒక నాయకుడు క్రీస్తు తప్ప చెప్పండి. ఎవడు ఇలాంటి సమాజాన్ని స్థాపించగలిగిన మొనగాడు ఒక క్రీస్తు తప్పండి. మొదటి శతాబ్దంలో వాళ్ళు అపోస్తులు చేశారు. అది ఎంతమంది అండి వాళ్ళు తెచ్చి అమ్మినటువంటిది అందరికీ సమానంగా. ఏది నాకు 10 కోట్లు ఉందని చెప్పేసి నా ఎదుటిన్న నా సహోదరుడు 1,00,000 రూపాయలతో ఎందుకు బతకాలి? నాది అమ్మి ఇస్తే వాడు కూడా సమానంగా నాతో పాటు ఉంటాడు కదా. ఇదే కదా సమాజం అంటే. ఏ పార్టీ చేయదు, ఏ రాజకీయ నాయకుడు చేయడు, ఒక క్రీస్తు తప్ప ప్రియమైన దేవుని పిల్లలారా. అది వాళ్ళు మొదటి శతాబ్దంలో చేశారు. అలాంటి సంఘంగా ఉండాలని కదా దేవుడు కోరుకుంటున్నాడు.